ఏపీ టెట్ సిలబస్పై అపోహలొద్దు అని విద్యాశాఖ కమిషనర్ విజ్ఞప్తి చేసింది. అంటే ఏపీలో కొత్తగా నిర్వహించనున్న టెట్ పరీక్షకు పాత సిలబస్ ఉంచారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ స్పష్టం చేశారు. అమరావతి ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి కంటే ముందుగా ఉపాధ్యాయ పరీక్ష అర్హత పరీక్ష ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ను విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, షెడ్యూల్, సిలబస్ తదితర వివరాలు ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ వెల్లడించారు. అయితే టెట్ జూలై ఇప్పుడు టెట్కు పరీక్షకు పాత సిలబస్ ఉంచినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవం కాదన్నారు. దీనిపై అభ్యర్థులు ఎలాంటి అపోహలకు గురి కావద్దని సూచించారు. ఈ ఏడాది అంటే రీసెంట్గా 2024 ఫిబ్రవరిలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు నిర్ణయించిన సిలబస్నే ప్రస్తుత టెట్కు కూడా నిర్ధారించినట్లు తెలిపారు. అందువల్ల దాన్నే వెబ్సైట్లో అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఈ సిలబస్ ఆధారంగానే అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధం కావాలని సూచిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మనం చదవాల్సిన సిలబస్ ఏంటంటే, మనకి ఫిబ్రవరిలో టెట్ పెడతానని చెప్పేసి సిలబస్ ఇచ్చారు కదా, ఆ సిలబస్నే మనం చదవాలి. అందుట్లో ఎటువంటి మార్పు లేదు. కానీ 10th ఒకటి మాత్రం పాత సిలబస్ ఉంటుంది. 1 to 9th వరకు అయితే ఇప్పుడు మనకి ఆ వెబ్సైట్లో ఇచ్చిన సిలబస్ మాత్రమే మనం చదవాలి. ఓకేనా?